వైద్య శాఖ అధికారులతో మీరు చర్చలు జరిపారు కదా, చర్చల్లో ఏం జరిగింది? గత 2 రోజుల నుంచి గవర్నమెంట్ మమ్మల్ని చర్చలకు పిలిచారండి. మా ప్రత్యేకమైన డిమాండ్ వచ్చేది స్టైఫండ్ పెంపు 26 నుంచి 30% పెంచమని అడుగుతున్నాము. కానీ గవర్నమెంట్ మాత్రం 3% ఇస్తా అంటున్నారు. దీన్ని జూనియర్ డాక్టర్స్ తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము కష్టపడి పనిచేస్తున్నాం, 36 గంటలు రెస్ట్ లేకుండా వర్క్ చేస్తున్నామండి. ఉన్న లిమిటెడ్ రిసోర్స్ తో కూడా మేము బెస్ట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది మా రైట్ గా అడుగుతున్నాము, మా స్టైఫండ్ పెంచాలని. ఇదే మా ఏపీజూడ ముఖ్య డిమాండ్ అండి. రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నారా లేదా ఎట్లా? ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 కాలేజ్ గవర్నమెంట్ కాలేజెస్ లో జూనియర్ డాక్టర్ అసోసియేషన్ అందరికీ సమ్మెకు వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం మాత్రం 9 నుంచి 4 వరకు మాత్రమే ఓపీడీస్ మాత్రమే మేము వెళ్ళట్లేదండి. ముఖ్యమైన ఎమర్జెన్సీస్, ఐసీయూస్, లేబర్స్ అన్ని కూడా ఇంకా కంటిన్యూ అవుతానే ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో పేషెంట్ కేర్ కి మేము ఇబ్బంది పెట్టము. మా డిమాండ్, మేము ఎప్పుడు కూడా పేషెంట్స్ తరపునే ఉంటాము, పేషెంట్స్ ట్రీట్ చేయాలని ఉంటాం. అదే మా ఈ విషయాన్ని మరి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారా? ఈ దృష్టి మంత్రి గారి దగ్గరికి వెళ్ళిందండి. కానీ ముఖ్య అధికారులు మాత్రం ఈ డిమాండ్ మాత్రము 3% ఇస్తా అంటున్నారు. మేము అడుగుతున్నాం 30% ఇవ్వట్లేదు. మా డిమాండ్ కొంచెం హెల్త్ మినిస్టర్ గారికి కూడా తీసుకెళ్లాలని కోరుతున్నాం. అంటే డిమాండ్స్ అంటే మీరు వాళ్ళ ప్రభుత్వం గొంతెమ్మ కోరిక కోరుతున్నారని మీరు మీ డిమాండ్స్ ఎలా ఉన్నాయా? మేము కష్టపడుతున్నానికి ఇప్పుడున్న కాస్ట్ ఆఫ్ లింక్, ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ రేట్ కి ఆంధ్రప్రదేశ్ కి ఈ 30% ఇస్తే కానీ మేము బ్రతకలేమండి. ప్రతి పీజీ కూడా ఇక్కడ చదువుతున్న వాళ్ళు 27 నుంచి 30 సంవత్సరాలు. దిస్ ఈస్ ద ప్రొఫెషన్ వేర్ 35 ఇయర్స్ కూడా ఇంకా చదువుతూనే ఉంటామండి. ఇది ఒక స్టైఫండ్ గానే కాదు, మా ఫ్యామిలీస్ కున్న బాధ్యత. ఇవన్నీ నెరవేర్చుకోవాలంటే మాకు ఈ స్టైఫండ్ బాగా ముఖ్యంగా అవసరం అండి. మిగతా రాష్ట్రాలు ఎలా ఉందండి? మిగతా రాష్ట్రాలు పోల్చుకుంటే మనకంటే కూడా అన్ని స్టేట్స్ ఎక్కువగానే ఉండాలి. మన పక్కనున్న తెలంగాణలో కూడా మాకంటే 30% వాళ్ళకి స్టైఫండ్ ఎక్కువ ఇస్తున్నారండి. మేము ఒక తెలుగు రాష్ట్రాలుగా తెలంగాణ ఇస్తున్నట్లే మాకు కూడా 30% ఇవ్వాలని కోరుతున్నాము. 63 నుంచి 65 పెంచడం వలన చిన్న ఉద్యోగ ప్రమోషన్స్ రావాలంటే కష్టంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మీ డిమాండ్ సరైనది అనుకుంటున్నారా? మా డిమాండ్ అయితే సరైందని అనుకుంటున్నామండి. ఎందుకంటే ప్రొఫెసర్ వాళ్ళకి 65 కలా ఉంటే ఎక్కువ మంది అక్కడ అలా ఉండిపోవడం వల్ల కింద గెస్టెడ్ ఉన్న వాళ్ళు అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ రావడం కానీ, అసోసియేట్స్ ప్రొఫెసర్లు అవ్వడం కానీ అలా ఆ ఫ్లోరింగ్ కొంచెం తగ్గుతుందండి. స్లో అవుతుంది. దానివల్ల కింద ఉన్న డాక్టర్లు కింద అలాగే ప్రమోషన్ రాకుండా అలాగే ఉండిపోతారు. అలాగే కొత్తగా వచ్చే డాక్టర్లు ఉంటారు కదా, కొత్తగా ఎండి కంప్లీట్ అయిన వాళ్ళు, కొత్తగా ఎస్ఆర్షిప్ చేసిన వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే అవకాశాలు తక్కువ వస్తాయండి. గవర్నమెంట్ లో ఉద్యోగ అవకాశాలు చాలా మంది అయితే గవర్నమెంట్ లో పనిచేద్దామని ఉన్నారు. కాకపోతే ఇలాంటి కండిషన్స్ పెట్టడం వల్ల వాళ్ళకి కొంచెం నెగిటివ్ గా అనిపిస్తుంది అండి. సో దానివల్ల ఏమవుతుందంటే కొత్తగా వచ్చే వాళ్ళ సంఖ్య క్రమేణా తగ్గే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వం ఎందుకు దీని మీద ఒత్తిడి చేసుకుని 65 పెంచాలని నిర్ణయం తీసుకుంటుంది? అది సరైన రీజన్ అయితే మాకు ప్రభుత్వం ఏం చెప్పలేదండి. కాకపోతే అంత ముందు ఉన్న దాని మీద పెంచుదామని అయితే గట్టిగా చూస్తున్నారండి. కాకపోతే మనం దాన్ని వద్దు, అట్లా ఉంచింది అలాగే ఉంచండి అని అయితే మేము. వయసు పైబడిన వాళ్ళు పని చేస్తారా, పని చేయరా? వయసు పైబడిన వాళ్ళు ఉంటే ఒక విధంగా మంచిదేనండి. దానివల్ల వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అంటే మన డాక్టర్ ఫెటర్నిటీలు ఏంటంటే వేరే వాటితో పోలిస్తే డాక్టర్ల దగ్గర ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్కువ మంచి పేషెంట్ చాలా ఉపయోగపడుతుంది. సో వాళ్ళు ఉన్న లైక్ 62 ఇయర్స్ తర్వాత అయినా 65 ఇయర్స్ ఉన్న వల్ల వాళ్ళ ఎక్స్పీరియన్స్ యాక్చువల్ మనకు బాగా ఉపయోగపడుతుందండి. కాకపోతే అంటే అది మనకు వచ్చే లాభమే. కాకపోతే వచ్చే నష్టాలు కూడా చాలానే ఉన్నాయి. అంటే కింద స్థాయి వాళ్ళకి ప్రమోషన్ రాకపోవడము, కింద ఫ్లో అనేది రాదు. సో అది దానివల్ల అది కూడా ఉద్దేశించి చూసి ఎలా ఉందో అంటే మేము తగ్గించమని అనట్లేదు, అలా ఉందో అలా ఉంచేసేయండి, అది ఒకసారి ఆలోచించని చెప్తుంది.